మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తాం. ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ చెప్పేస్తాను. నేను మీ అందరికీ నోట్ ఇచ్చాను కానీ చెప్పేస్తాను. మెమోరియల్ కౌంటర్ వెనకాలకి మేము ఒక మార్గం పెట్టాం అక్కడ. అక్కడి నుంచి విఐపి సెంటర్ అవుతారు. వాళ్ళు సరాసరి గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ జనరల్ క్యూలానే ఉంది. వాటిలో ఏమీ మార్పు లేదు. వాళ్ళకి ఎటువంటి ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడొచ్చు, కొంచెం క్లారిటీ వస్తుంది. ఈజీ గారు చూపిస్తారు. ఈసారి విఐపీస్కి విఐపి క్యూకి జనరల్ క్యూలకి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేస్తుంది. మూడు లైన్లు కలుపుతూ ఎవరైనా విఐపీస్ వస్తే ఆ 3 లైన్లు ఆపి దర్శనం చేయించడం అనేది కింద సంవత్సరం జరిగింది. అది మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇది వీళ్ళనే కాదలేము. ఇది ఈ సంవత్సరం జరుగుతుంది. ఆ తర్వాత మహాన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం 18-12 అదే రోజు శాసనకాభిషేకం జరుగుతుంది. పంచామృతాభిషేకాలు 18-12-25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ తర్వాత రథయాత్ర 13-12, శాంతి హోమం 20-12, శాస్త్ర దీపాలంకరణ 11-19-12. ఇవి బ్రీఫ్గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అనమాట. అయితే ఈసారి కింద సంవత్సరానికి ఈసారి తేడా ఏంటంటే మనం సహస్రఘటాభిషేకం 2 గంటలు 4 గంటలు తీసుకున్నాం ఆఖరి గురువారం. ఈసారి దాన్ని గంటకి కుదించమన్నారు కలెక్టర్ గారు. ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా. మన దుర్గా టెంపుల్ వాటికి బట్టి ఫ్రీ బస్సు వీటి వల్ల అందుకని చెప్పి దర్శనం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకోమన్నారు. ఆ క్రమంలో సహస్రఘటాభిషేకం అనేది గంటకి తగ్గించాము. మళ్ళీ మామూలే ఆ సమయాలు. బుధవారం రాత్రి 12 గంటలకి దేవాలయం తెరుస్తారు. 2:30కి భక్తులకి దర్శనం ఇస్తారు. ఈ లోపల అమ్మవారికి విశిష్ట పంచామృతాభిషేకాలు ఉంటాయి. తెలుపూజలు 11:30కి ఒక బ్రేక్ ఉంటుంది. అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకునేవాళ్ళం. ఈసారి దాన్ని అరగంటకే కుదిర్చాము. 11:30 నుంచి 12 వరకు నివేదన. ఆ అరగంట కూడా భక్తుల కోసం కేటాయించడం అయింది. సాయంత్రం 5:30 నుంచి 7 వరకు పంచామృతాభిషేకం, నివేదన, పంచహారతి. ఇది కూడా ఇదివరకు 2:30 గంటలు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా 1:30 కుదిర్చేసాం. అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయడం ఉంది. ఇది అందరూ గమనించగలరు. మీకు అందరూ రైటింగ్లో ఇస్తున్నారు. ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు మేము చెప్తున్నామండి. తర్వాత మహాన్నదానం ఉంటుంది ఆఖరి గురువారం మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. ఇక్కడ మా డెకరేషన్ స్టాఫ్ ఉంటుంది. గురువారాలు మన పోలీసు వారు కళ్యాణ మండపంలో పెట్టుకుంటున్నారు. ఇక్కడ దాకా రావడం ఇబ్బంది అవుతుందేమో అని వారు ఏదన్నా వెన్యూ చూపిస్తే ఆ వెన్యూలో ప్రతి గురువారం డెకరేషన్ స్టాఫ్కి, అలాగే మామూలుగా జగన్నాథ స్వామి భక్తులకి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఏం గమనించకూడదు. ప్రెస్ వాళ్ళకి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం. ఒక్కొక్కసారి నా నోటీస్లో నేనే పర్సనల్గా తీసుకున్నా ప్రెస్ వాళ్ళది. ఒక్కొక్కసారి అది మ్యాక్సిమం క్రౌడ్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలాగోలా లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో అటువంటి ఇటువంటి అన్నారు. కానీ మీరు అది పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. మీరు రావాలి. ఇక్కడ గేట్ తీసామంటే 100 మంది 200 మంది ఉంటారు. ఇది మీకు తెలియని విషయం కాదు. ఒకరికి తీసుకురావడం అనేది కాని పని. అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పాలో కూడా గుర్తులేదు. అటువైపు నుంచి రండి, ఇటువైపు నుంచి రండి, మా వాడు వస్తాడు, వాడి ఫోన్ నెంబర్ ఇది అని నేనే మీకు
ఫోన్లు అటెండ్ అయ్యామో ఉండే లాస్ట్ ఇయర్. కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే. నేను ఇంకా మీకు ఏడాది, నాకు ఏడాది, మీ అందరూ ఇక్కడి వాళ్ళే. మన దేవస్థానం తెలుసు, వాటి క్యూలైన్స్ తెలుసు, వాటి కొంచెం ఇంకనే విషయం అన్నీ తెలుసు. మ్యాక్సిమం మేము క్రియేట్ చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు ఒక సెటప్ బాక్స్ ఏదైనా అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు ఏదో టైంకి వస్తారు, దర్శనం చేసుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. మీరేమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి చోట ఇస్తున్నారు, అట్లాంటిది అరేంజ్ చేయండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదని అన్నారు. మేము ఇవాళే చూస్తాం. అది అందరికీ అనుకూలంగా ఉన్న ప్లేస్లో సెటప్ బాక్స్ పెట్టాం అనుకోండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ తీసుకోవచ్చు. ఇంకా మీరు ఫ్యామిలీతో అనుకుంటారా? లాస్ట్ టైం కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం. ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాం. అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసేయండి అని మా వాళ్ళందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇవి కాకపోతే గురువారాలు కొంచెం మీరు కూడా అందరూ మన వాళ్ళే, పాత వాళ్ళే, మన కూడా కొంచెం అర్థం చేసుకోండి. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకి కొంచెం అవకాశం ఇద్దాం. మనం ఏదో టైంలో మనం చేసుకుందాం. ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్ ఉండదు అనేది మీ అందరికీ బాధ తెలుసు. అప్పుడు వస్తే మీరే చక్కగా అంటే ఇట్లాంటి ఫ్రిక్షన్ లేకుండా దర్శనం చేసుకెళ్ళడానికి వీలు ఉంటుంది. అది మీ అందరికీ కొంచెం అది కోఆపరేట్ చేయండి. ఒకవేళ ఎవరు ఇప్పుడు డెప్యుటేషన్ స్టాఫ్ వస్తుంది, మళ్ళీ అది కూడా చెప్తాను. అది కూడా నాకు ఆలోచించి తీయకూడదమ్మా.